ఇలా ఇవ్వండి. పేరు నక్షత్రం చెప్పండి. అర్చన, జే కృష్ణ, విశాఖ నక్షత్రం, భరణి నక్షత్రం. గుడి చాలా అందంగా ఉంది కదా. రండమ్మా రండి. గతం గురించి, భవిష్యత్తు గురించి, వర్తమానం గురించి అన్నీ అద్భుతంగా చెప్తాను. రండి. జరిగింది, జరగబోయేది ఏదైనా సరే చిలక చూసి చెప్పించుకుందామా? అమ్మగారి టైం బాగుందా? చెప్తావా? కూర్చోండమ్మా. పేరేంటమ్మా? అర్చన. అర్చన బంగారం, అర్చన అనే పేరు మీద ఒక అద్భుతమైన చీటిది. త్వరగా త్వరగా రా 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 తీసివో. అమ్మగారి టైం బాగుందా? ఏం చేయబోతున్నారు అన్నీ చూసి చెప్పు. విఘ్నేశ్వర, పరమేశ్వర, ఏడుకొండలవాడా, మంచి మాట చెప్పేలా చూడండి తండ్రి. డబ్బు, పేరు, పదవి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎత్తుకుని లాలించడానికి సంతానం లేదు. కరెక్టేనా? అవును. అరేరే, నీకు నాగదోషం ఉందమ్మా. దీని పరిహారం ఉంది. నువ్వేం బాధపడకు. మీ ఆయన్ని తీసుకురండి, నేను అన్ని వివరాలు చెప్తాను. ఏం పరిహారం చేయాలో కూడా చెప్తాను. సరేనా? ఇది ఇక్కడే ఉండనివ్వండి. త్వరగా రండి. ఏమండి? 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 త్వరగా త్వరగా పో. ఎంతోసేపటి నుంచి ఇక్కడే కూర్చున్నాం. మన ఊరికి కూర్చోలేదుగా. సరేలే, ఆ ముక్కు పొడి కొంచెం వేసుకోవాలి. ఏమిటయ్యా, ఎవరు కారులో వస్తున్నారు? ఏమండి, ఇక్కడ పెద్దరాయుడు గారి ఇల్లు ఎక్కడండి? ఎవరు? ప్రభాకర్ రాయుడు గారి ఇల్లు ఎక్కడా అని అడిగాను. ఈ దారిలో తిన్నగా వెళ్ళండి. వీధి చివరన ఒక మంచి ఇల్లుంటుంది. అదే రాయుడు గారి ఇల్లు. మీరు చూస్తే తెలియడం లేదా? రాయుడు గారు అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చారు. అవునండి. చాలా సంతోషం. రాయుడు గారు పులి లాంటి వాళ్ళైతే ఆయన అమ్మాయి ఉందో చూశారు, తను ఓ పెద్ద పులి లాంటిది. ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే, ఇంత మంచి అమ్మాయి ఈ ఊళ్ళో ఇంకెక్కడా ఉందా లేదా? లేదు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఒక బిడ్డకు తల్లి కాబోతోంది. నిజమే చెబుతున్నారా? నిజమే చెప్తున్నా. ఎలా అంటున్నారు? ఏమండి, కాస్త ఆగండి, మాట్లాడాలి. ఏంటయ్యా ఇది? ఆఖరికి ఇలాంటి సంబంధం దొరికింది. నన్నేం చేయమంటారండి? పిల్ల గురించి ఏమీ తెలియకుండా ఇలాంటి సంబంధం తీసుకొచ్చి మమ్మల్ని అవమానిస్తావా? గర్భవతిగా ఉన్న పిల్లని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తావా? చూడండి, ఊళ్ళో వాళ్ళు ఎన్నైనా చెప్తారు. తిన్నగా రాయుడు గారి ఇంటికి వెళ్దాం. అమ్మాయి గర్భవతి అయితే అనుమానం తీరుద్దుగా. అవునన్నా, ముందు మనం వివరంగా తెలుసుకుందాం. ఓకే.
రండి రండి. నమస్కారం అండి. పూర్వకాలంలో ఈ ఇంట్లో ఏనుగులుండేవి తెలుసా? తెలుసు తెలుసు. వచ్చే దారిలో ఈ ఊళ్ళో వాళ్ళు మీ కుటుంబం గురించి చాలా గొప్పగా చెప్పారు. సరే చెప్తుంటారు. గానీ కొంచెం ఆ అమ్మాయిని పిలుస్తారా? పార్వతి, అమ్మాయిని రమ్మను. కడుపు కొంచెం పెద్దగా ఉందేమోనని అనుమానం. మీరు ఉంది అని చెబితే ఉంది, లేదు అని చెబితే లేదు. ఏంటండి అలా మాట్లాడతారు? అవునో కాదో తెలుసుకోండి. నిర్ణయం తీసుకోవాల్సింది పెళ్లి కొడుకు తండ్రే. అందుకే చెప్తున్నాను, మీరే నిర్ణయించుకోండి. నేనే నిర్ణయించుకుంటానయ్యా. నిర్ణయం తీసుకోవాల్సింది వీడే కదా. అడగండి. అడుగుతాను. ఏంట్రా, ఉందా? ఉందని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. అర్థం కాలేదు. అది మరేం లేదు. క్లియర్ గా చూస్తేనే కానీ ఏది సరిగ్గా చెప్పలేను నేను. ఎదవ సన్నాసి. పెళ్లి చేసుకునే అమ్మాయి కడుపుతో ఉందో లేదో తెలుసుకోలేని నువ్వెందుకురా పెళ్లి చేసుకోవడం? యాధవా. గర్భవతి? అవునయ్యా, గర్భవతే. మీరు అపార్థం చేసుకోకండి. వచ్చేదారిలో ఊళ్ళో వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. మీ అమ్మాయి ఒక బిడ్డకి తల్లి కాబోతుందట. అలా చెప్పిన వాళ్ళు పిల్లలే గర్భవతులు అయి ఉంటారు. ఎందుకు నన్ను అనవసరంగా వీళ్లతో గొడవ పడతారు? మీరు విన్నదంతా నిజమే. నేను బిడ్డకి తల్లిని కాబోతున్నాను. కానీ మీరు అనుకుంటున్నట్టు నేనేమి గర్భవతిని కాదు. అంటే నా స్కూల్లో ఒక కుర్రోడున్నాడు. వాడి పేరు అప్పు. వాడికి అమ్మ లేదు, చనిపోయింది. వాడికి తల్లిని కావాలన్నదే నా కోరిక. అంటే మీ ఉద్దేశం దత్తత తీసుకోబోతున్నారా? నీకేమైనా మెంటలా? ఎందుకు దత్తత తీసుకోవాలి? వాడి నాన్నని పెళ్లి చేసుకుంటే చాలుగా. కరెక్ట్ కరెక్ట్. ఆలస్యం ఎందుకు వెళ్దాం. వెళ్దాం. కరెక్ట్ అండి. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నా కూతుర్ని రెండో పెళ్లివాడికి చేయడానికి ఈ కుటుంబం ఏమీ అంత దిగజారిపోలేదు. అటువంటిది ఏమైనా జరిగిందంటే మా అయ్యగారు విషం తాగి ఇక్కడే ఊరేసుకుని చస్తారు. అది తెలుసా నీకు? తప్పుగా మీరు అనవసరంగా బీపీ పెంచుకోకండి. నేను చంద్రం బావ తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. చంద్రానికో కొడుకున్నాడు. అదైనా పర్వాలేదు. నీకు వాడికి వయసు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసు. అందుకే నేను ప్రేమిస్తున్నానని చెప్పినా అతను ఒప్పుకోలేదు. అందుకని మీ ఒప్పుకుంటావనుకోకు. నాన్నగారు ఏం చెప్తే అదే నా నిర్ణయం. కానీ పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళకి మర్యాదలు చేసి నువ్వే అలసిపోతావు. ఈసారి ఊళ్ళో వాళ్ళు చెప్తేనే వాళ్ళకి తెలిసింది. ఈసారి నేనే వాళ్ళకి చెప్తాను. అయితే నీకు జీవితాంతం పెళ్లే జరగదు. నువ్వు ఇంట్లో పడి చావాల్సిందే. అటువంటిదేమీ జరగదు. ఏదో ఒక రోజు ఆయన నా మనసును అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఈ బామ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అన్నట్టు బొట్టి చేతులతో వెళ్తాననుకోకండి. నా కోసం కొన్న ఈ నగలన్నీ తీసుకునే వెళ్తాను. అయ్యయ్యో, అలా వెళ్ళేటప్పుడు 2 గాజులైన ఇక్కడ పెట్టి వెళ్ళమ్మా. వయసు అయిపోయిన తర్వాత మా అయ్యగారు ఆ గాజులు తాకడ పెట్టైనా గంజితో అవుతారు. అయ్యయ్యో, వెళ్లేదారిలో ఓ చిన్న పనుంది. ఏంటా పని? నువ్వే చూస్తావుగా, తొందరపడుతు. అవును అవును వస్తుంది, నాకు తెలుసు. నేను చెప్పాను కదా తొందరపడొద్దని. సంబంధం చెడగొట్టడానికి పెళ్లి కూతురు డబ్బు ఇవ్వడం ఇదే మొదటిసారి. మరో దారి లేదు, అందుకే. నాకు తెలుసమ్మా. ఓ అంటే ఇదంతా నీ పనేనా? మరి మా అబ్బాయి ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా? అందంగానే ఉంటాడు. కాకి పిల్ల కాకి ముద్దు కదా. ఏమంటున్నావు? అది ఓ సామెతలే. ఈ విషయం వివరంగా నీకు తర్వాత చెప్తానులే. వెళ్ళరానా? ఈ రోజు మా స్కూల్లో సైక్లింగ్ పోటీ ఉంది. కూర్చో. ఓ అప్పు మన స్కూల్ రిప్రజెంటేటివ్ కదా. కూర్చో. ఏంటి నువ్వు ఇలా తగ్గు చూస్తున్నావు? ఇది బాగుందిలే. జనకి మగాళ్ళ కోసం మునక్కాడలు తెచ్చినట్టు కాదు, గుమ్మడికాయలు అమ్ముతున్నాను. ఏమిటి గుమ్మడికాయ? గుమ్మడికాయలాగే ఉన్నావులే, వెళ్ళు. నమస్కారం. ఇప్పుడు బహుమతి ప్రధాన కార్యక్రమం. ముందు మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికొచ్చిన ఒలింపియన్ మాథ్యూ గారు మన కోసం ఒక ప్రసంగం చేస్తారు. నమస్కారం. ప్రపంచ జనాభాలో ఇండియా 2వ స్థానంలో ఉంది. అయినా క్రీడారంగంలో
మనం చెప్పుకోదగ్గ స్థాయిలోకి రాని దేశాలు ఒలింపిక్స్లో ఎన్నో బంగారు పతకాలు గెలిచాయి. దీనంతటికీ కారణం ఏమిటో ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రతిభావంతుల్ని మనం గుర్తించడం లేదు. అందుకే ఒలింపిక్స్ మనకి అందని ద్రాక్షలా ఉంది. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ జరిగిన సైకిల్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఈ కుర్రాడు గొప్ప ప్రతిభావంతుడు. బాబు ఇలా గుడ్ బాయ్. నువ్వు 2 ముక్కలు మాట్లాడు. ఈ ప్రతిభ నాది కాదు, మా నాన్న. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఈ ఛాంపియన్షిప్ లోని క్రెడిట్ అంతా మా నాన్నకే సొంతం. అప్పు వాళ్ళ నాన్నగారు ఈ జనంలో ఉన్నట్టయితే దయచేసి వేదిక మీదకు రావాలి. లేదు, డాడీ రాలేదు. ఏ? వాళ్ళ నాన్నగారు చాలా బిజీగా ఉంటారు. ఓహో. సోమవారం వ్యవసాయం, మంగళవారం వైద్యం, బుధవారం మిల్లులో ఉంటారు, గురువారం ఫైనాన్స్ ధర్మకర్త, తరువాత శని ఆదివారాలు పంచాయతీ ప్రెసిడెంట్.